హలో అండి, అందరికీ నమస్కారం. ఓకే, యా. సో చిన్నప్పటి నుంచి హైదరాబాద్లోనే పెరిగాను. సో చిన్నప్పటి నుంచి విజయవాడ అంటే మా చుట్టాల ఊరు అనమాట. ఇప్పుడు డిస్కషన్ వచ్చిన అండ్ సినిమాకి వచ్చిన తర్వాత, సినిమా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత చుట్టాలంటే మీడియా అయిపోయారు. సో చుట్టాల ఊరికి వచ్చి చుట్టాలను కలవాలి కదా, అందుకని మీ అందరిని ఒకసారి కలిసి హాయ్ చెప్దాం అనుకున్నాం. అండ్ ఇంకొక 4 రోజుల్లో గ్యాంగ్ లీడర్ రిలీజ్ అయిపోతుంది, September 13th. సో దాని ముందు మీ అందరిని ఒకసారి పలకరిద్దామని అండ్ ఇటు నుంచి అటు వైజాగ్కి, రాజమండ్రికి కూడా వెళ్తున్నాం. చాలా చాలా బాగా వచ్చింది సినిమా. చాలా హ్యాపీగా ఉన్నాం టీం అందరం కూడా. అండ్ ఎప్పుడెప్పుడు మీకు చూపిస్తాం అని వెయిట్ చేస్తున్నాం. సో లక్ష్మి గారు, శరణ్య గారు అండ్ మా గ్యాంగ్ అంతా చాలా ఎంటర్టైన్మెంట్ క్రియేట్ చేశారు స్క్రీన్ మీద. ఒక కంప్లీట్ అంటే అన్ని ఏజ్ గ్రూపులు అందరూ ఒక ఫ్యామిలీతో, లేదంటే వాళ్ళ గ్యాంగ్తో, వాళ్ళ ఫ్రెండ్స్తో ఎవరు వచ్చినా సరే ఫుల్గా ఎంజాయ్ చేసే ఒక క్లీన్ ఎంటర్టైన్మెంట్ గ్యాంగ్ లీడర్. సో చాలా చాలా ఎక్సైటెడ్గా ఉన్నాం అండ్ ఎప్పుడెప్పుడు మీకు చూపించాలని. సో డెఫినెట్గా సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇంకొకసారి మా గ్యాంగ్ని కూడా తీసుకొని మళ్ళీ వస్తాను మీ అందరిని కలవడానికి. అనిరుద్ధ్ సాంగ్స్ ఆల్రెడీ ఎక్కడికి వెళ్ళినా సరే అవే వినపడుతున్నాయి. ఇంతకు మధ్యలో మా కార్ ఎక్కడ ఆపినప్పుడు కూడా పక్క నుంచి అవే వినపడుతున్నాయి. అంతటి మంచి రెస్పాన్స్ వచ్చింది. సో రేపు సినిమాకు కూడా అలాంటి రెస్పాన్సే వస్తుందని అనుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఎప్పుడు విజయవాడ వచ్చినా సరే ఒక వార్మ్ వెల్కమ్ ఉంటుంది అందరి తరఫు నుంచి. ఈరోజు ఎక్కువ టైం స్పెండ్ చేసే ఛాన్స్ దొరకట్లేదు, సడన్గా మధ్యలో ఆగి ప్రెస్ మీట్ తర్వాత ఇమీడియట్గా బయలుదేరుతున్నాను కాబట్టి. బట్ అయినా ఎక్కడున్నా రెగ్యులర్గా కలవకపోయినా మా నాన్న ఫీలింగ్ మాత్రం ఎప్పటికీ అలాగే ఉంటుంది. సో హోప్ టు సీ యూ ఆల్ ఇన్ థియేటర్స్ September 13th. మీరేమన్నా వాంట్ టు ఆస్క్? చాలా సరదాగా ఉంటుందండి సినిమా. చాలా అంటే మామూలుగా రివెంజ్ అనగానే అందరూ చాలా వైలెన్స్, బ్లడ్ షెడ్ ఇలాంటివి ఏమన్నా అనుకుంటారేమో. ఉండే చిన్న సీరియస్ బ్యాక్డ్రాప్ ఉంటూనే ఫస్ట్ నుంచి చివరి ఫ్రేమ్ దాకా చాలా ఎంటర్టైనింగ్గా ఉంటుంది సినిమా. సో మీరు ఇదేదో రివెంజ్ అది అంటున్నారు, ఫ్యామిలీని అలా అనుకుంటారేమో. ఫ్యామిలీని తీసుకెళ్తే ఇంకెక్కువ ఎంజాయ్ చేస్తారు. సో మన తాతయ్యలు, నాయనమ్మల దగ్గర నుంచి పిల్లల దాకా అందరూ కలిసి వెళ్ళి కంప్లీట్గా ఎంజాయ్ చేసే సినిమా. సో September 13th మీరు థియేటర్లోకి ఎంటర్ అయితే డెఫినెట్గా పైసా వసూలు నాది గ్యారంటీ. మెగాస్టార్ టైటిల్. సో ఇప్పుడు ఈ గ్యాంగ్ లీడర్ తో మీరు రాబోతున్నారు, దీన్ని ఎలా ఫీల్ అయ్యారు? అంటే రెస్పాన్సిబుల్ గానా, లేకపోతే హౌ యూ ఫెల్ట్? ప్రతి సినిమాకి చాలా రెస్పాన్సిబుల్గా ఫీల్ అవుతాం. అయితే మనకి ఇష్టమైన సినిమా, ఒక ఇష్టమైన స్టార్, మెగాస్టార్ టైటిల్ కాబట్టి చిన్నప్పుడు ఎప్పుడో చూసిన సినిమా. సో ఆ టైటిల్ పెట్టుకున్నప్పుడు 100% ఒక రెస్పాన్సిబిలిటీ అనేది ఇంకొంచెం ఒక నెక్స్ట్ లెవెల్కి వెళ్ళింది. బట్ ఆ రెస్పాన్సిబిలిటీకి తగిన సినిమానే మేము చేసామని అనుకుంటున్నాం. రేపు 13వ తారీఖున మీరు కూడా చూసామా, అదే మాట చెప్పేస్తే హ్యాపీ అందరూ. లేదండి, అది మీరు బాగా ఎక్స్పెక్ట్ చేస్తారని తెలుసు. మీరు ఎక్స్పెక్ట్ చేయింది ఏదైనా చేయాలని మేము పెట్టలేదు. నాని అనగానే కామెడీ ఎక్స్పెక్ట్ చేస్తుంటారు. గ్యాంగ్ లీడర్ పర్ఫెక్ట్ కామెడీ మూవీ లేకపోతే అన్ని కలిసి ఉంటాయి? అన్నీ కలిపి ఉంటాయండి. ఏదైనా జనరల్గా ఇప్పుడు నా ఫిల్మ్స్ ఐ థింక్ ఏది చూసుకున్నా సరే మీరు ఎంటర్టైన్మెంట్తో పాటు అన్నీ. ఇప్పుడు యాక్చువల్లీ మిమ్మల్ని జెర్సీతో బాగా ఏడిపించినట్టున్నాను, ఈ సినిమాతో నవ్విద్దామని ఫిక్స్ అయ్యా. మన మీడియాలో లేడీస్ చాలా యాక్టివ్గా ఉన్నారు. జెంట్స్ ఏంటి ఏమైంది ఇలా విజయవాడలో? అంటే నేను విన్నర్ రూమర్ కరెక్టే అనమాట. విజయవాడలో ఉమెన్ ఆర్ స్ట్రాంగర్ అని. అది విజయవాడ సైడ్ ఉమెన్ ఆర్ స్ట్రాంగర్, పాపం మెన్కి పెద్ద మాటలు ఉండవు అన్నారు. అది నిజమేనా? మీడియాలో కూడా కనపడుతుంది ఆ ఎఫెక్ట్. They are busy in taking, we are busy in talking. అదిలే కాంప్లిమెంట్ ఇచ్చారు మీరు కాంప్లిమెంట్ కూడా కవర్ చేస్తున్నారు. సో ఎంజాయ్ చేస్తున్నారు సార్. ఎవ్రీ మూవీ, నాని మూవీ అంటే 100% పక్క బ్లాక్ బస్టర్ అవుతుంది ప్రతి మూవీ. సక్సెస్ వల్ల మీరు ఎలాంటి, అంటే ఇంకా ఎలా ఫ్యూచర్ ఎలాంటి ప్రాజెక్ట్స్ కానీ, సో మీరు ఒక కథను చూస్ చేసుకునేటప్పుడు కానీ ఎలాంటి కేర్ తీసుకుంటారు? అంటే ఇప్పుడు
మీరు అన్నట్టు అన్ని సినిమాలు సక్సెస్ అవుతున్నాయి, మీరు ఇంత ఆదరణ చూపిస్తున్నారంటే దానికి కారణం ఈ రోజు దాకా ఎప్పుడు మీరు సక్సెస్ చేయాలి అని సినిమా చేయలేదు. మీకు నచ్చితే చాలు, నాకు నచ్చింది, నాకు మనసుకు నచ్చింది చేసుకుంటూ వచ్చాను. సో ఇప్పుడు ఇన్ని సక్సెస్ అయినాయి కదా అని చెప్పి నేను కొత్తగా రూట్ మార్చాను అనుకోండి, మన ట్రాక్ రికార్డ్ ఏమైనా దెబ్బతింటుందేమో అని చెప్పి పెద్దగా ఆలోచించట్లేదు. జెన్యూన్గా మనసుకు నచ్చిన సినిమా చేస్తున్నాను, నాకు నచ్చితే మీ అందరికీ నచ్చుతుందని నమ్మకం ఉంది. మల్టీ స్టార్ మూవీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ మధ్య చేశాను కదండి ఒకటి దేవదాస్ నాగార్జున గారితో. ఫ్యూచర్లో ఏదైనా మంచి స్క్రిప్ట్ వస్తే తప్పకుండా అప్పుడు ఆ వేరే యాక్టర్ని కూడా తీసుకొని వస్తారు. ఎవరితో చేద్దాం? అందరితో చేయాలని ఉందండి కోరిక. బట్ డ్రీమ్ ఉంటారు కదా. డ్రీమ్ అంటే ఆబ్వియస్లీ నిజంగా చిరంజీవి గారితో ఎవరితో ఒక అవకాశం వస్తే అంతకు మించిందే ఉంటుందండి. డ్రీమ్ రోల్ ఏముంది సార్? అంటే ఈ రోల్ చేస్తే ప్రేక్షకుల మనసులో ఉండిపోతామని ఎవ్రీ యాక్టర్ ఉంటుంది కదా, మీ డ్రీమ్ రోల్ నాది నేను చేసే ప్రతి రోల్ని ఒక డ్రీమ్ రోల్ అనే ఫీల్ అవుతానండి. డ్రీమ్ రోల్ అంటే ఎందుకంటే ఇప్పుడు మనం చిన్నప్పటి నుంచి నాకు చాలా ఇష్టమైన రోల్స్ చాలా ఉన్నాయి, కానీ ఆ రోల్స్ మళ్ళీ మనం చేస్తే అది రిపీట్ అవుతుంది కాబట్టి అది ఫస్ట్ అవ్వదు. సో చేసే ప్రతి రోల్ని డ్రీమ్ రోల్ లాగా భావించి చేస్తే ఐ థింక్ ఇట్స్ అ బెటర్ అవుట్పుట్ ఉంటుంది అనుకుంటున్నాను. గ్యాంగ్ లీడర్ నుంచి జనం ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఏం హోప్ పెట్టుకొని థియేటర్కి వెళ్ళాలి? మీ డబ్బులు వేస్ట్ అవ్వకూడదన్న హోప్ పెట్టుకొని థియేటర్కి వెళ్ళాలండి. మీరు టికెట్ ఈ మధ్య మల్టీప్లెక్స్లో ఇవి రేట్లు కూడా చాలా పెరిగిపోయినట్టున్నాయి. అండ్ అది కూడా ఒక జనరల్గా ఫస్ట్ నుంచి ఫ్యామిలీ ఆడియన్స్ సపోర్ట్ చాలా ఉంది నాకు. అంటే ఒక సినిమాకి వెళ్తున్నారంటే మీ ఇంట్లో వాళ్ళందరినీ తీసుకెళ్లారంటే 7-8 మందిని తీసుకెళ్లారంటే ఎంత ఖర్చు అవుతుందో నేను ఊహించుకోగలను. సో ఆ డబ్బులు అంత ఖర్చు పెడుతున్నారు కాబట్టి అది వేస్ట్ అవ్వకూడదు, అందరూ ఎంజాయ్ చేయాలనుకుంటే కనుక గ్యాంగ్ లీడర్ ఇస్ ద ఫిల్మ్. హీరోయిన్ కొత్త హీరోయిన్ అనుకుంటా సార్, సో కొత్త వాళ్ళకి ఎక్కువ ఛాన్సెస్ ఇస్తుంటారు. అవునండి. అంటే నేను యాక్చువల్లీ మీరు నా ప్రొడక్షన్లో నేను తీసిన ఆ సినిమా చూసినా, నా సినిమాలు చూసినా డైరెక్టర్లు కానీ యాక్టర్స్ కానీ సాధారణంగా ఎక్కువ న్యూ టాలెంట్ని ఇంట్రడ్యూస్ చేయడానికి ఇష్టపడతానండి. దానికి కారణం ఏంటంటే నాకు ఒక 10-15 ఏళ్ళ తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే మనం ఎంత సంపాదించాం, ఎంత ఫేమ్ వచ్చింది, ఎంత స్టార్డమ్ వచ్చింది, అది పెద్ద కిక్ ఇవ్వదేమో నాకు. 15 ఏళ్ళ తర్వాత వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు ఇండస్ట్రీ అంతా మనం ఇంట్రడ్యూస్ చేసిన వాళ్ళు, మన సినిమాతో ఇంట్రడ్యూస్ అయిన వాళ్ళు టాప్ పొజిషన్లో ఉన్నారంటే దానికి మించిన గర్వకారణమైన విషయం ఇంకోటి ఉండదు. సో ఐ థింక్ ఆ ట్రాక్లో ఉన్నాం కాబట్టి ఇప్పుడు దాకా చాలామందిని ఇంట్రడ్యూస్ చేసాం. అండ్ ఈ సినిమాతో ప్రియాంక ఇంట్రడ్యూస్ అవుతుంది. హోప్ఫుల్లీ రేపు ఫ్యూచర్లో తను కూడా ఒక టాప్ హీరోయిన్ అవుతుందని అనుకుంటున్నాం. సో మీ ప్రొడక్షన్ నేషనల్ అవార్డుకి కూడా వెళ్ళాయి కదా, సో ఎలా ఫీల్ అవుతున్నారు? అండ్ నెక్స్ట్ అప్కమింగ్ నేషనల్ మీ ప్రొడక్షన్ నుంచి ఏమో రాబోతుంది? లక్కీగా 2 నేషనల్ అవార్డ్స్ వచ్చేసినాయి ఫస్ట్ ఫిల్మ్కే. సో అయితే సడన్గా భయం స్టార్ట్ అయింది. ఇప్పుడు ప్రతి సినిమాకి నేషనల్ అవార్డు అంటే కష్టం, అది కుదరదు. బట్ నా ప్రయత్నం నేను చేస్తాను. 2వ సినిమా త్వరలోనే అనౌన్స్ చేయబోతున్నాం ఇంకో 4 రోజుల్లో. ఇట్ విల్ బి వెరీ ఇంట్రెస్టింగ్ ఫిల్మ్ ఆన్ ప్రొడక్షన్ సైడ్. ఇప్పుడు దాకా అనుకోలేదండి, మీరు అన్న తర్వాత ఆ థాట్ వచ్చింది. చూద్దాం, వెనక్కి వెళ్ళిన తర్వాత ఆలోచిస్తా. ఓన్గా మీరు ఏమైనా కథలు రాసే ఆలోచన ఉందా సార్? ఇందులో రాస్తున్నా నేను అప్పుడప్పుడు నాకు షూటింగ్లో ఉన్నప్పుడు సరదాగా ఏం ఐడియాస్ వచ్చినా రాసుకుంటూ ఉంటానండి ఫోన్లో. యాక్చువల్లీ లాస్ట్ టైం నాగార్జున గారు అంతా నాని ఎక్కువ ఫోన్లో ఉంటాడని జోకులు వేశారు కూడా దేవదాస్. అప్పుడు ఆ ఫోన్లో ఉండేది దీనికే కారణం, అది మెసేజ్లో వేరే పని కాదు. అప్పుడప్పుడు రాసుకుంటూ ఉంటాను ఏమైనా ఐడియాలు వస్తే. ఏదో చేయాలనో సినిమా చేయాలని కాదు, కానీ ఊరికి మైండ్కి ఒక ఎక్సర్సైజ్ అది. అంటే పెన్సిల్ లాంటి రైటింగ్ కాదండి, పెన్సిల్ కాపీ కూడా రాస్తూ ఉంటాడు. నా అన్ని ఒరిజినల్ ఐడియాస్. సో మీ పెన్ నేమ్ పెన్సిల్ అన్నారు కదా, ఎందుకని అలా పెట్టారు? అంటే టు క్రియేట్ బజ్జా, లేకపోతే ఇంకేమన్నా వెనకాల రీజన్ ఏమన్నా? బజ్ అని కూడా అనుకోవచ్చు. బేసిక్గా క్యూట్గా ఉంటేనే కదా బజ్ క్రియేట్ అయ్యేది. సో జనరల్గా రైటర్స్కి ఏంటంటే ఒక పెన్ నేమ్ ఉంటుంది. ఆ పెన్ నేమ్ కొంచెం చాలా పాష్గా ఏదైనా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. వీడి రైటింగ్కి వీడి స్టైల్కి మ్యాచ్ అవ్వాలి కాబట్టి పెన్ నేమ్ పెన్సిల్ అని పెట్టేస్తాం. సో అదండి సంగతి. సో గ్యాంగ్ లీడర్ September 13th రిలీజ్ అవబోతుంది. అండ్ వీఆర్ ఆల్ లుకింగ్ ఫార్వర్డ్ యాజ్ అ టీమ్. మీరందరూ థియేటర్లో కూర్చొని నవ్వుతుంటే ఆ నవ్వులు వినాలని మేము అందరం వెయిట్ చేస్తున్నాం. అండ్ థియేటర్స్లో మాత్రమే చూడండి దయచేసి. పైరసీని ఎంకరేజ్ చేయకండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ విజయవాడ. థ్యాంక్స్ లాట్. ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి.